పచ్చని అడవి అంచున పెద్ద పెద్ద చెట్ల మధ్య చిన్న ఏనుగు పిల్ల ఉండేది. అతని పేరు ధీరు. పేరు ధీరు అయినా అతనికొక చిన్న భయముండేది, చీకటి. పగలైతే ధీరు చాలా ఆనందంగా ఉండేవాడు. సూర్యకాంతి చెట్ల మధ్యనుంచి జారుతూ నేలపై బంగారు చారలు వేస్తుంటే అతను వాటిమీద నడుస్తూ ఆడుకునేవాడు. పక్షుల పాటలు, గాలి శబ్దం, నది మర్మరం ఇవన్నీ అతనికి స్నేహితుల్లా అనిపించేవి. కాని సూర్యుడు పడమటికి జారిపోతూ ఆకాశం నీలిరంగులో మునిగిపోతే ధీరు మనసులో ఒక తెలియని భయం మెల్లగా పెరిగేది. చెట్లు పెద్ద నీడలుగా కనిపించేవి. గాలి శబ్దం విచిత్రంగా అనిపించేది. దూరంలో వినిపించే శబ్దాలు అతని ఊహల్లో పెద్ద రాక్షసాల్లా మారేవి. అమ్మా, చీకటి వస్తోంది అని ధీరు తన తల్లితో చెప్పేవాడు. అమ్మ ఏనుగు నవ్వుతూ, చీకటి కూడా ప్రకృతిలో భాగమే బిడ్డా అనేది. కాని ధీరు ఒప్పుకోలేకపోయేవాడు. ఒక సాయంత్రం ఆకాశం నెమ్మదిగా ముదురు రంగులోకి మారుతున్నప్పుడు ధీరు నీటి దగ్గర నిలబడి వణికిపోయాడు. అప్పుడే అక్కడొక పాత తాబేలు కనిపించింది. అతని పేరు మందారం. ఎందుకిలా వణుకుతున్నావు చిన్నవాడా అని తాబేలు ప్రశాంతంగా అడిగింది. నాకు చీకటి భయంగా ఉంది అని ధీరు చెప్పాడు. మందారం చిరునవ్వు నవ్వింది. నాతోరా, ఈ రాత్రి చీకటిని స్నేహితుడిగా చూసేద్దాం. ధీరు కొంచెం సందేహంతో తాబేలు వెంట నడిచాడు. ముందుగా వారొక చిన్న కొండపైకి వెళ్లారు. అక్కడ ఆకాశం పూర్తిగా కనిపించింది. నక్షత్రాలు ఒక్కొక్కటిగా వెలుగుతుండగా ధీరు ఆశ్చర్యపోయాడు. ఇవి ఎప్పట్నుంచిక్కడున్నాయి అని అడిగాడు. పగలు కూడా ఉంటాయి, కాని సూర్యకాంతివల్ల కనిపించవు అని తాబేలు చెప్పింది. ధీరు కళ్లలో భయం కాస్త తగ్గింది. తర్వాత వారు అడవిలోకి నడిచారు. అక్కడ చిన్న చిన్న పురుగులు వెలిగిపోతూ కనిపించాయి, మిణుగురులు. చూడు అని తాబేలు చెప్పింది. చీకటి లేకపోతే వీటి వెలుగు ఎలా కనిపిస్తుంది? ధీరు ఆశ్చర్యంతో వాటిని చూశాడు. చీకటిలో చిన్న వెలుగులు ఎంత అందంగా ఉన్నాయో అతనికి తెలిసింది. మరింత ముందుకు వెళ్లగా చెట్ల వేర్ల దగ్గర కొన్ని పుట్టగొడుగులు స్వల్పంగా ప్రకాశించాయి. గాలి మెల్లగా వీచింది. ఆకులు మృదువుగా చప్పుడు చేశాయి. ఈ శబ్దాలు నీకు భయంగా అనిపిస్తాయా అని తాబేలు అడిగింది. ఇప్పుడు కాదు అని ధీరు మెల్లగా అన్నాడు. రాత్రి మరింత ముదిరింది. కాని ధీరు మనసులో వెలుగు పెరిగింది. చివరగా వారు నడి ఒడ్డుకు చేరుకున్నారు. నీటిలో చంద్రుడు మెరుస్తున్నాడు. గాలి తాకిడితో అలలు మెల్లగా కదులుతున్నాయి. చీకటి భయంకరమా అని తాబేలు మళ్లీ అడిగింది. ధీరు ఆలోచించి, కాదు, చీకటి అందంగా ఉంది అన్నాడు. ఆ రాత్రి ధీరు తన గూటికి తిరిగి వెళ్లాడు. మొదటిసారి అతను చీకటిని భయపడలేదు. చెట్ల నీడలు ఇప్పుడు స్నేహితుల్లా అనిపించాయి. గాలి శబ్దం ఒక లాలిపాటలా అనిపించింది. అతను నిద్రపోయే ముందు ఆకాశాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. చీకటి కూడా వెలుగును చూపిస్తుంది అని తనలో తాను అనుకున్నాడు. ఆ రోజునుంచి ధీరు రాత్రిని ఆస్వాదించడం ప్రారంభించాడు. నక్షత్రాలు, మిణుగురులు, గాలి, చంద్రుడు ఇవన్నీ అతని కొత్త స్నేహితులయ్యారు. ధీరు తెలుసుకున్నాడు, భయం మన ఊహల్లోనే ఉంటుంది. తెలుసుకున్నాక అదే భయం అందంగా మారుతుంది.